అంటే మన దగ్గర నుంచి మనం నేర్పించే విధానమే మన పిల్లలకు వస్తుంది కదా. మన పిల్లలు ఆడపిల్లల గురించి మనం మంచిగా చెప్తే మంచిగానే ఉంటారు. అంటే పిల్లలు పెంచే పద్ధతిలో కూడా తల్లిదండ్రులు మేమేదో స్కూల్ పంపించేసాం, వాళ్ళు ఏదో చదువుకున్నారంటే విషయాలు వాళ్ళకు ఒక దశ వచ్చే వరకు సమాజాన్ని గురించి వాళ్ళు అవగాహన చేసుకునే వరకు వాళ్ళని తీర్చిదిద్దవలసిన బాధ్యత ఎవరిదంటే తల్లిదండ్రులది, తర్వాత గురువులది, తర్వాత సమాజం అన్నమాట. మీరు సమాజంలోకి వచ్చేటప్పుడు ఎన్నో దశలు దాటుకొని రావాలి. ఫస్ట్ దశ అనేది పేరెంట్స్, నెక్స్ట్ గురువులు అన్నమాట. కాబట్టి దయచేసి మనం ఇక్కడి నుంచి ఎన్నో కష్ట నష్టాలతో బయటకు వచ్చి సమాజంలో బతకాలంటే చాలా చాలా నేర్చుకోవాలి. సమాజం మనకి ఏమి ఇచ్చిందని కాదు, మనం సమాజానికి ఎంత మంచి చేయగలిగినాం అనేది చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడున్న రెస్టారెంట్ టీచర్స్ పిల్లలకు అందరికీ నా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. ఫాతిమా మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. Good morning to respected chairman sir, correspondent sir, AMN sir, our chief guest Amarnath Reddy sir, all the teachers and students of the Upper SV School. Happy Independence Day to all. So Manjula madam and Dr. Chief guest has told that we got the independence because of sacrifices of many freedom fighters. So the real sacrifice comes from ourselves. What is the real sacrifice? What we have to do from today onwards? Today is the Independence Day. We have to become ourselves independent. We should not depend on others. We have to free ourselves from our negative thoughts. We should have the resolution to become a positive person. We should make ourselves free from the negative feelings, negative thoughts. So we have symbolized that one nation, one vision, one identity. What is one nation? That we are Indians. What is our identity? We are Indians. We are proud to be an Indian. Because women still didn't get the freedom. Only our India got the independence and freedom, but the women has not got the freedom and independence because of the mindset of the people. National emblem Ashoka Chakra with 3 lions. Ready? Get up next one. Ready? Mango, peacock, banyan tree, flower. అలాగే మన అమ్మాయి యొక్క గొప్పతనం. వీళ్ళు ఈ గెటప్స్, ఈ ప్రాక్టీసెస్, ఈ డ్రెస్, ఈ యొక్క మొత్తం చార్ట్ వర్క్, ఆల్ ద క్రెడిట్ గోస్ టు మన డాక్టర్ ఫాతిమా మేడం. లాస్ట్ 15 days నుంచి హెల్త్ బాగలేకపోయినా బ్యాక్గ్రౌండ్ మనకెవరికి కనిపించకుండా వాళ్ళ యొక్క ఇంట్లోనే, అలాగే పేరెంట్స్ సపోర్ట్తో, టీచర్స్ సపోర్ట్తో, పిల్లల సపోర్ట్తో చక్కగా ఈరోజు మీ అందరికీ ఈ ఇండిపెండెన్స్ డే స్పెషల్గా ఉండాలి, స్పెషల్ అట్రాక్షన్గా ఉండాలి అని చెప్పేసి ఇవన్నీ తయారు చేయించారు. నచ్చాయా? పిల్లలకి మినిమం జీకే బిట్స్ రావట్లా. నేషనల్ అనిమల్ అంటే ఏంటి, నేషనల్ ఎంబ్లమ్ అంటే ఏంటి, నేషనల్ ట్రీ అంటే ఏంటి అని ఈరోజు మీరందరూ ఇక్కడ బై విజన్ చూసారు కదా, గుర్తుంటాయా? మీరు ఇక్కడ జరిగినటువంటి ప్రోగ్రామ్స్, ఇక్కడ చూసిన ప్రతిదీ మీ పేరెంట్స్తో డిస్కస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ టైం మీరు కూడా డిఫరెంట్ గెటప్స్లో రావాలి. కూర్చోండి.
ask my sorry for the inconvenience. Anyhow, ఈనాటి 80th 80వ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు టీచర్లకు, పిల్లలకు, పేరెంట్స్ అందరికీ కూడా నా మనసారా కోరుకుంటున్నాను. నాకు మా వికాస్ స్కూల్లో ఒక పేరెంట్ వచ్చింది అనమాట. ఎప్పుడు లాస్ట్ మంత్ ఒక టీసీ కోసం వచ్చింది. టీసీ కోసం వచ్చి కంగ్రాచులేషన్స్ సార్ అని. నాకు అర్థం కాల, నాకు ఎందుకు టీసీ తీసుకొని పోవడానికి. ఆ పిల్లవాడు వచ్చి వాళ్ళ మనవాడు అనమాట. ఫస్ట్ క్లాస్ చదివాడు, సెకండ్ క్లాస్ వేరే స్కూల్ పోతున్నాడు. వేరే స్కూల్కు ట్రాన్స్ఫర్ అవుతున్నాడు కాబట్టి టీసీ కోసం వచ్చి వాళ్ళ జేజీ వచ్చి కంగ్రాచులేషన్స్ సార్ అని. నాకు కంగ్రాచులేషన్స్ చెప్పడం ఏంటి మా అని, దేనికి మా కంగ్రాచులేషన్స్ అని చెప్పాను. అంటే సార్ మీ అబ్బాయికి ఇంటర్మీడియట్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చాడంట, స్టేట్లో థర్డ్ ర్యాంక్ వచ్చిందంట, అందుకని కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం సార్. మీతో చెప్పినాను మా మొత్తం వరల్డ్లో ప్రపంచంలో 193 కంట్రీస్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంటే 193 కంట్రీస్ ఉన్నాయి. ఆ 198 కంట్రీస్లో పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి కంట్రీ చైనా, దాని తర్వాత ఉన్నటువంటి కంట్రీ మంది. తర్వాత భూభాగంలో చూసుకుంటే ఫస్ట్ కంట్రీ రష్యా, 5th ర్యాంక్ వచ్చేది మన ఇండియా. సో ఇంత స్పెషాలిటీ కలిగినటువంటి ఇంత పెద్ద కంట్రీ, మంచి కల్చర్ కలిగినటువంటి కంట్రీ ని ఎవరు పరిపాలిస్తున్నారంటే బ్రిటిష్ వాళ్ళు. వేరే పరాయి దేశస్తులు వచ్చి మనల్ని పరిపాలిస్తారు. సరే ఓకే, వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంది, వాళ్ళు మనకు రూల్ చేస్తున్నారు, ఓకే సంతోషమే. బట్ ఎలా రూల్ చేస్తున్నారంటే మన ఇండియన్స్ వచ్చి మన భారతీయులంతా కూడా గుమాస్తాలు పనిచేయాలి. పెద్ద పెద్ద ఆఫీసర్లు, కలెక్టర్లు, గవర్నర్లు మొత్తం కూడా వాళ్ళు. తర్వాత ఆఫీసులలో స్లీపర్స్ ఇంకా అరాచకాలు ఎక్కువైపోతారంటే ఇంకా తట్టుకోలేక ఒకసారి ఏం చేస్తున్నారంటే 1913లో 1913వ సంవత్సరంలో ఏప్రిల్లో పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్ నగరం అనుకుంటుంది. పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్ నగర్ ఒక సిటీ ఉందన్నమాట. దాంట్లో ఒక పెద్ద గ్రౌండ్ ఉంది. అయితే గ్రౌండ్ చూస్తే చాలా పెద్దది, దానికి ఎంట్రన్స్ వచ్చి చాలా చిన్నది, చాలా ఇరుగ్గా ఉంది. దాన్ని జలియన్ వాలా బాగ్ అంటాం. ఏమంటామంటే జలియన్ వాలా బాగ్ గ్రౌండ్ ఇప్పుడు ఉంది. పెద్ద గ్రౌండ్ కాబట్టి చుట్టూ గోడ ఉంటుంది. అయితే ఎంట్రన్స్ చాలా చిన్నదిగా ఉంటుంది. మన ఇండియాలో ఉన్నటువంటి పెద్దవాళ్ళంతా కూడా మంచి మంచి మేధావులంతా కూడా ఒక సీక్రసీ మీటింగ్ పెట్టుకున్నారు అనమాట. సీక్రసీ ఎవరికి బ్రిటిష్ వాళ్ళకు తెలియకుండా బ్రిటిష్ వాళ్ళను తరమగొట్టాలంటే ఒక ప్లాన్ చేసుకుందాం అనేటటువంటి ఉద్దేశంతో ఒక పెద్ద మీటింగ్ పెట్టుకున్నారు అనమాట. అంటే వాళ్ళకు తెలియకుండా మన ఇండియన్స్ రహస్యంగా సీక్రసీ మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ పెట్టుకుంటే అది ఏదో ఒక విధంగా బ్రిటిష్ వాళ్ళకు ఆ విషయం తెలిసిపోయింది. ఇట్లా ఇండియన్స్ అంతా కూడా మేధావులందరూ కూడా ఒక ప్లాన్ చేస్తున్నారు మమ్మల్ని పంపించడానికి. వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారు అమృత్సర్ నగర్లో ఉన్నటువంటి జలియన్ వాలా బాగ్ అనేటువంటి గ్రౌండ్లో. కాబట్టి వీళ్ళు మమ్మల్ని పంపడానికి ఈ విధమైనటువంటి ప్లాన్ వేసుకుంటారా అనే ఉద్దేశంతో ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పోలీస్ వాళ్ళను గ్యాదర్ చేసి బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సైనికులందరినీ కూడా గ్యాదర్ చేసి ఆ జలియన్ వాలా బాగ్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దండి, ఒక్కసారి వెళ్ళండి పోయి కాల్పు జరిపోయింటారు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా లోపలికి కాల్పు జరిపోతున్నారు. ఇండియన్స్ చెప్తారంటే అక్కడ చనిపోతున్నారు. ఎక్కడ చూస్తే కూడా సవాలు. నిజంగా ఎలా జరిగిందంటే ఆ గ్రౌండ్ లో వాళ్ళు చంపుతా ఉంటే, వాళ్ళు తుపాకులతో కాలుస్తా ఉంటే భయంకరమైనటువంటి సవాలు పడిపోయినాయి. ఒక్కొక్కరైతే వాళ్ళకి ఎవరికైనా ఆ పడిపోయినటువంటి వ్యక్తికి నీళ్ళు ఇద్దామంటే నీళ్ళు తాకలో ప్రాణం వెళ్ళిపోతున్నారు. అంటే ఇంత ఘోరంగా చంపేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తున్నారంటే మన ఇండియాలో ఉన్నటువంటి మేధావులకి కోపం వచ్చేసింది. తర్వాత పౌరుషం అనేటటువంటిది ఏర్పడి ఇంకా ఇలా వదలకూడదు అనేది ఆ 1913 నుంచి ఈ ఉద్యమాలను మరీ ఉధృతం చేసింది. ఎట్లా అయితే అట్లా అవుతుంది, వీళ్ళను పంపించేయాలనేటటువంటి ఉద్దేశంతో లాస్ట్ రకరకాల ఉద్యమాలు చేస్తూ వచ్చారు. లాస్ట్ 1947 ఆగస్ట్ 15న వాళ్ళు ఒక కప్పలన్నమాట ఇంకా అడ్డం జరిగినారు. అందుకనేసి ప్రతిదానికి ఒక లిమిట్ అనేది ఓడకూడదు అనమాట. మనకు 10th క్లాస్లో ఒక బయాలజీ మేడం తెలిసి ఉంటుంది. ఒక చాప్టర్ ఉంది కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ అని. ఈ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ యొక్క పూర్తి సారాంశం ఏమంటే
ఏది కూడా లిమిట్లో ఉండాలి. ఎక్కువ ఉంటే కూడా ఇబ్బంది, తక్కువ ఉంటే కూడా ఇబ్బంది. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో హార్మోన్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి, తర్వాత గ్లాన్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఆ గ్లాన్స్ తక్కువ ప్రొడ్యూస్ అయినా ప్రొడ్యూస్ కావాల్సినటువంటి కన్నా తక్కువ ప్రొడ్యూస్ అయినా ఉంటుంది ఇబ్బంది. ఆ గ్లాండ్ ప్రొడ్యూస్ అవ్వాల్సిన ఎక్కువ ప్రొడ్యూస్ అలాగే అది కూడా ఇబ్బంది. సో కంట్రోల్ అంటే మన బాడీకి మన కంట్రోల్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పరిపాలన అనేటటువంటిది, అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటిది ఒక లిమిట్లో చేస్తూ పోయింటే పడిపోయింది. వాళ్ళకి అరాచకాలు ఎప్పుడైతే ఎక్కువ అయిపోయినారో మన ఇండియన్స్ కూడా అడ్డం తిరగడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే వాళ్ళు చేసేటటువంటి ప్రతి దానికి అడ్డం తిరిగేవాళ్ళు, ఎప్పుడైతే అడ్డం తిరిగినారో తక్కువలేక 1947 14 నైట్ అక్కడికి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయినారో మన ఇండియన్స్ కు సంతోషాలకు హద్దులు అనమాట. ఆ రోజు ఈ జెండా ఎగరేసి మన ఇండియాను మనం స్వాధీనం చేసుకొని అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు పరిపాలించుకుంటూ వస్తున్నాం. అది ఆగస్ట్ 15 యొక్క సారాంశం. ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చేసి మీకు స్టార్ట్ చేస్తాను. మన కంట్రీ చాలా మంచి సంస్కృతి కలిగినటువంటి చాలా గొప్ప కంట్రీ. 193 కంట్రీస్ ఉన్నాయి. 193లో కొన్ని కంట్రీస్ అయితే చాలా బాగా డెవలప్ అయింది. బట్ అంత డెవలప్ అయినా కూడా ఒక ప్రశాంతత అనేటటువంటిది ఆ కంట్రీస్లో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని ఇజ్రాయిల్, నౌ డేస్ స్టూడెంట్స్తో టీచర్లు భయపడేటటువంటి స్థితులు వచ్చేసినాయి. పిల్లలకు కొట్టాలంటే టీచర్కు భయం ఉంది, దండించాలంటే భయం ఉంది. అక్కడ టీచర్లు స్కూల్కి వస్తే సాయంత్రం పోయేలాగా ఏ పిల్లవాడు ఏ కంప్లైంట్ చేస్తాడో, మేనేజ్మెంట్ మమ్మల్ని యాడ్ వెళ్తారో, తల్లిదండ్రులు రేపు వచ్చి మాకు ఏం కంప్లైంట్ చేస్తారో, మాకు ఏం తింటారో, ఏం కొట్టారో పెట్టారో అనేటటువంటి భయంతో టీచర్లు చాలా మంది స్కూల్కి పోవడానికి భయపడుతున్నారు. మీకు ఏం అరిసినా, మీకు ఏం తిట్టినా, మీకు ఏం కొట్టినా కూడా మీ మంచి కోసమే అరుస్తాము, మీకు మంచి కోసమే తెలుసాము, మీ మంచి కోసమే కొడతామని మాత్రం గ్రహించగలం. జట్టు ఏదైనా ఒక్కసారి ఒక దండిస్తే కూడా వెళ్ళిపోతున్నారు. ఒక కొత్త టీచర్ వచ్చింది మా స్కూల్కి, జస్ట్ ఏదో మాట్లాడుతుంటే కొద్దిగా ఖండించిందంటే ఒక టీచర్, ఒక 10th క్లాస్ అమ్మాయి వేసి ఒక్కసారి ఆమె మీద ఆమె తిరగబడి నా దగ్గరకు వచ్చేసి భరించకుండా ఇట్లా నాకు ఖండిస్తాను మేడం సార్, కొత్త మేడం. వెంటనే ఆ పాప కలిసి కౌన్సిలింగ్ చేసి ఆ మేడం పోతా అంటే ఆ మేడం దగ్గర పోతే ఆమె ఏడుస్తాం అంటే ఒక టీచర్ ఒక పాప వల్ల ఏడ్చేటటువంటి గుణాలు వచ్చేసినాయి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది స్టూడెంట్, ఐ రిక్వెస్ట్ ఆల్ ది స్టూడెంట్స్, టీచర్స్కు, పేరెంట్స్కు మంచి రెస్పెక్ట్ ఇవ్వండి. టెక్నాలజీ ఎంత మారినా కూడా సంస్కృతి అనేది మారదు, కల్చర్ అనేది మారదు. సో దాంట్లోనే హ్యాపీనెస్ అనేది ఉంటుంది, మీ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. నిజంగా చెప్పాలంటే మీరు బాగా చదివినారంటే, మంచి రిజల్ట్ వచ్చిందంటే తల్లిదండ్రులు, టీచర్లు